సో మీరైతే ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ జర్నీకి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ జర్నీకి ఎంత గ్యాప్ ఉంది? అండ్ ఎలా ఉంది ఈ ఫీలింగ్? చాలా అద్భుతంగా ఉందండి. ఆహ్, ఇందాక ఒక షేర్ ఇంటి సమ్ ఇన్‌పుట్స్ లైక్ ఎందుకని ఇంత గ్యాప్ వచ్చింది? ఆల్సో అసలుకి ఏమేమి జరిగింది మధ్యలో? 2014లో 'మధురం' వచ్చింది. అవును. 'మధురంలో' చూసిన వాళ్ళంతా కూడా ఇప్పటికీ రవి గారు అంటే ఇప్పటికి 2025లో ఒకవేళ యూట్యూబ్‌లో గనక సెర్చ్ చేస్తే 2025లో హూ ఈస్ వాచింగ్ ఇన్ 2025 అని అవును. చెక్ చేస్తూ అవును. ఉంటారు. అవును. సో అంత అప్లాజ్ వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్‌లో వర్క్ చేసి అంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ మూవీతో వచ్చారు కదా! ఈ గ్యాప్‌లో ఏం చేశారు అసలు? ఆ గ్యాప్‌లో నేను ఒక ఉద్యోగం చేశా అండి. నేను అప్పుడు గూడా ఉద్యోగం చేసేవాడిని. లీవ్ పెట్టుకొని చేశాం అందరం. కలెక్టర్. కలెక్టర్ గాదు. కానీ మంచి ఉద్యోగమే. ఓకే. లేకపోతే ఆ గ్యాప్ ఎందుకొచ్చిందంటే నేను అబ్రాడ్‌లో ఉన్నాను. నేను సింగపూర్‌లో ఒక 7 ఇయర్స్ ఉన్నాను. యూరోప్‌లో ఒక 1 ఇయర్ ఉన్నాను. అందువల్ల గ్యాప్ వచ్చింది. బహుశా మీరన్నట్టే అదృష్టం. ఎందుకంటే ఆ మూవీ చాలా మందికి రీచ్ అయింది. ఇప్పటికి చాలా మంది చూస్తారు. బహుశా దాని తర్వాత జర్నీ కంటిన్యూ చేసుంటే అవకాశాలు వచ్చేవేమో, నిలబడేవాడినేమో. కానీ కుదరలేదు పరిస్థితుల వల్ల. చాలా ఇయర్స్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఎన్నో ఎదుర్కొని, మళ్ళీ ఎంతో డ్రామా జరిగాక ఇలా ఓహ్! రావడము. ఆహ్, ఇలా నా పోస్టర్ ముందు నేను కూర్చోవడం. ఇతని పోస్టర్ నా వెనకాల ఉంది. నా పోస్టర్ నా ముందుంది. నా పోస్టర్ ముందు నేను కూర్చోవడం. అప్పుడప్పుడు నేను ఇలా చూస్తున్నప్పుడు నేనే గదా అని అనిపియడం. అది అంటే ఒక మాటలో చెప్పలేమండి. నేను ఒక ఇంటర్వ్యూలో కొంచెం ఎమోషనల్ గూడా అయ్యా. అంటే అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు అసలు బ్లాంక్‌గా ఉంది. ఏ ఫీలింగ్ లేదు. ఆహ్, అంతే అండి. మీ జర్నీ చూస్తే అట్లా ఉంది అని మీరు అంటున్నారు. అవును. కానీ ఈ వెయిట్ లాస్ జర్నీ ఏంటండి? ఇంత వెయిట్ తగ్గిపోయారు. ఎలా? ఆహ్, ఎందుకు? ఎ ఎలా అనేది ఏం లేదండి. కొంచెం ఫిట్‌నెస్, డైట్. కానీ ఎందుకు అంటే, క్యారెక్టర్‌కి కొంచెం తగ్గాల్సొచ్చిందండి. ఈ ఈ క్యారెక్టర్ డిజైనే అలా ఉంటుంది. ఆహ్, అందువల్ల లీన్ అయిపోవాల్సొచ్చింది. సో అంతే. డైరెక్టర్ గారితో మీకు ఆల్రెడీ పరిచయం ఉంది. అప్పుడు ఏ డైరెక్టర్‌తో చేశారో ఇప్పుడు అదే డైరెక్టర్‌తో అవును. వర్క్ అవును. చేశారు కదా! అవును. సో హౌ యూ ఫీలింగ్? అండ్ అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది ఆయనలో? ఆయనలో అయితే ఏమి చేంజ్ అవ్వలేదండి. గుడ్ అంటే ఫ్రెండ్స్ కాబట్టి అదే. అడుగుతున్నా. అదే. సో, ఆయన గొప్పతనం గూడా అదే. హ్మ్. అంటే జనరల్‌గా మనం 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మనిషి అనేవాడు ఎవడన్నా మారుతూ ఉంటాడు. అవును. ఎందుకంటే మనం గూడా ఎదుగుతూ ఉంటాము. అంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల మనం మారుతూ ఉంటాము. కానీ ఆయన అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడండి. ఎంత ఫైర్‌తో ఉన్నాడో ఇప్పుడు అంతే ఫైర్‌తో ఉన్నాడు. అప్పుడు ఆయన ఉన్నతమైన ఆలోచనలు అప్పుడెలా ఉండేవో ఇప్పుడు అలానే ఉంది. ఏమీ మారలేదండి. మనిషి అయితే ఏమీ మారలేదు. ఆయనకి క్రాఫ్ట్ మీద పట్టు గూడా అప్పుడు అంతే ఉంది. ఇప్పుడు అంతే ఉంది. లేకపోతే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది చూస్తున్నారంతే. ఏమీ మారలేదు. నా ఎక్స్‌పీరియన్స్ కూడా దాదాపు ఏం మారలేదండి. కొంచెం నేను ఈ ఫిల్మ్ రిలేటెడ్ కొంచెం నేను భయంతో ఉండేవాడిని. ఎందుకంటే ఇది ఒక పెద్ద సెటప్ కాబట్టి. హ్మ్. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండేవాడిని. ఎందుకంటే అది చిన్న సెటప్ మేము సరదాగా ఒక ఇంట్లో చేసుకున్నాం కాబట్టి. అదే. అంతకు మించి ఆ భయము, భక్తి అనే ఒకటి యాడ్ అవ్వడం తప్ప ఇంకేం మారలేదండి. అండ్ అదృష్టవశాత్తు మళ్ళీ ఆయనతోనే పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఆయనతో ఆల్రెడీ ఒకసారి మీరన్నట్టు పని చేశా కాబట్టి కొంచెం ఆయన మైండ్ సెట్ కానీ, ఆయన ఏం కోరుకుంటున్నాడో ఆహ్, అదే. అవన్నీ కొంచెం నాకు కొంచెం సునాయాసంగా అర్థమవుతాయి. అందువల్ల నాకు హెల్ప్ అయింది.